రైట్ న్యూస్ లెస్ భాగంగా ఉగ్రదాడి ఘటనతో భారత సైన్యం రగిలిపోతోంది. మరో ముగ్గురు ఉగ్రవాదుల ఇళ్లను పేల్చివేశారు. పుల్వామాలో ఎసాన్ ఉల్ పోషియాన్లోని షబీర్ అహ్మద్, కుల్గాంలో జాకీర్ గనీ ఇళ్లను భద్రతా బలగాలు పేల్చివేశాయి. ఇప్పటి వరకు మొత్తం 5 ఉగ్రవాదుల ఇళ్లను పేల్చివేశారు. ఇండో పాకో బార్డర్లో ఇక హై టెన్షన్ వాతావరణం కొనసాగుతోంది. రైట్ బ్రేకింగ్ చూస్తున్నాం. ఉగ్రదాడి ఘటనతో భారత సైన్యం రగిలిపోతోంది. మరో 3 ఉగ్రవాదుల ఇళ్లను పేల్చివేశారు. పుల్వామాలో ఎసాన్ ఉల్ పోషియాన్లో షబీర్ అహ్మద్, కుల్గాంలో జాకీర్ గనీ ఇళ్లను భద్రతా బలగాలు పేల్చివేశాయి. ఇప్పటి వరకు మొత్తం 5 ఉగ్రవాదుల ఇళ్లను పేల్చివేశారు. ఇండో పాక్ బార్డర్లో హై టెన్షన్ వాతావరణం కొనసాగుతోంది. రైట్ బ్రేకింగ్ చూస్తున్నాం. ఉగ్రదాడి ఘటనతో భారత సైన్యం రగిలిపోతోంది. మరో 3 ఉగ్రవాదుల ఇళ్లను కూడా పేల్చివేశారు. పుల్వామాలో ఎసాన్ ఉల్ పోషియాన్లో షబీర్ అహ్మద్, కుల్గాంలో జాకీర్ గనీ ఇళ్లను భద్రతా బలగాలు పేల్చివేశాయి. ఇక ఇప్పటి వరకు మొత్తం 5 ఉగ్రవాదుల ఇళ్లను పేల్చివేశారు. ఇండో పాక్ బార్డర్లో హై టెన్షన్ వాతావరణం కొనసాగుతోంది.
రైట్. భారత సైన్యం ఇక చర్యలు ప్రారంభించిందనుకోవచ్చు. పాకిస్తాన్ ఉగ్రవాదులకు సంబంధించి కూడా చర్యలు చేపట్టింది. ఇప్పటికే 5 ఉగ్రవాదుల ఇళ్లను పేల్చిపాడేసింది. అయితే ఇండో పాక్ సరిహద్దులో మాత్రం హైటెన్షన్ వాతావరణం నెలకొంది. దీనికి సంబంధించి కూడా మరిన్ని డీటెయిల్స్ మా అసోసియేట్